హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ అఘోరి గారు, అరవింద్ అఘోరి గారు. నమస్తే గురుగారు. హర హర మహాదేవ్. ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, అంతర్గత భద్రతకు సంబంధించి కావచ్చు, తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి, హైదరాబాద్లో భద్రతకు సంబంధించి కావచ్చు, గతంలో ఏ విధంగా జరుగుతున్నాయి, ఏం జరగబోతుంది, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ముస్లిమ్స్ ఎటువంటి కామెంట్లు చేశారు, ఇండియాని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు పొందుతున్నటువంటి పన్నాగాలు ఏంది మాట్లాడుకున్నాము. సో ఈ వీడియోకి వస్తే, ఇంటర్వ్యూకి వస్తే అసలు ఈ అంతర్గత భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అసలు భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, దాని మీద మీ విశ్లేషణ ఏంది, మీరిచ్చే దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, మీరిచ్చే సలహా కావచ్చు, సూచన కావచ్చు, ఏంటంటే ఏం చెప్తారు గురుగారు? అన్నిటికంటే ముందు నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. మతాలకు అతీతంగా సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. ఇక్కడ మనది సెక్యులర్ కంట్రీ అని అంటున్నారు. సెక్యులర్ కంట్రీ అంటే దాని అర్థము సామ్యవాదం. సామ్యవాదం అంటే ఒకే టేబుల్ మీద ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం, ఒక బుద్ధిస్ట్, ఒక సిక్కిస్ట్, ఇలాగ మతాలు, ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాలు అందరూ కలిసి ఒకే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినవచ్చు. ఓకే, ఇందులో సందేహం లేదు. అందరూ కూడా స్నేహభావంతో, సహృదయంతో కలిసిమెలిసి ఉన్నంత కాలము తప్పు కాదు. ఓకే, ఈ సెక్యులరిస్ట్ అనేటువంటి పదానికి అర్థం నేను చెప్తోంది. అసలు నిజానికి చెప్పాలంటే మన భారత రాజ్యాంగ చట్టము అంటారు. అది రాజేంద్ర ప్రసాద్ గారు, వివి రాజేంద్ర ప్రసాద్ అంటారు కదా, మన పాత. ఒకవేళ ఏమైనా పొరపాటు ఉంటే కొంచెం కరెక్ట్ చేసుకోండి. రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రెసిడెంట్గా పనిచేశారు, తొలి ప్రెసిడెంట్ ఆయన. ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కంట్రీస్లో ఉండేటువంటి మేధావులు ఎవరైతే బ్రిటిషర్స్కి అందుబాటులో ఉండేవాళ్ళు, వాళ్ళ తాలూకు సహచర్యాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి లోబడి ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి రాసిందే భారత రాజ్యాంగం. ఓకే, అందులో బిఆర్ అంబేద్కర్ ఒకడు. దీన్ని ఏమంటానంటే నేను చాలా పచ్చిగా మాట్లాడతా. శతకోటి లింగాల్లో ఓ బోడి లింగం. ఆయన కూడా అప్పుడు రాయలే ఇది సెక్యులరిస్ట్ అనేటువంటి పదం. ఆయన బుద్ధిజానికి సంబంధించిన వ్యక్తే, కానీ ఆయన కూడా రాయలేదు ఈ సెక్యులరిస్ట్ అనేటువంటి పదము. ఇది క్లారిటీ. దీని మీద అమెండ్మెంట్ అనేది ఒకటి జరిగింది. అమెండ్మెంట్ అంటే సవరణ. ఆ సవరణ ఎప్పుడు జరిగిందంటే ఇందిరాగాంధీ మూమెంట్లో, అంటే ఆమె తలకు టర్మ్లో ఎమర్జెన్సీ అని అంటారు కదా, ఆ ఎమర్జెన్సీ మూమెంట్లో ఈ సోషలిస్ట్ కంట్రీ లేదా సోషలిజం అనేటువంటిది, సెక్యులరిజం అనేటువంటిది, ఈ పదాలు వాడడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ఈ సెక్యులరిస్ట్ అనేటువంటి పదం. మనది నిజానికి సెక్యులరిజం కలిగి ఉండేటువంటి సెక్యులర్ కంట్రీ కాదు, అకార్డింగ్ టు ది ఒరిజినల్ భారత రాజ్యాంగం. అప్పుడు జరిగినటువంటి ఒక సబ్జెక్ట్ గురించి నేను చెప్తాను. కొంచెం దీర్ఘంగా ఉంటుంది, కానీ ఇది మంచి సబ్జెక్టు, జనాలకి మంచి నాలెడ్జ్ కూడా ఇస్తుంది. మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు ఈ బ్రిటిషర్స్ తాలూకు కుత్సిత కుటిల రాజకీయానికి ఫలితంగా అటువైపు జిన్నా, ఇటువైపు నెహ్రూ, గాంధీ, ఈ రెండు వైపుల నుంచి విడగొట్టారు. అప్పటికే పాకిస్తాన్ సరిహద్దులు, అంటే పాకిస్తాన్ అంటే అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఒరిజినల్ పాకిస్తాన్గా ఉండేది అది.
దాన్ని విడగొట్టారు తర్వాత కాలంలో. అదే బంగ్లాదేశ్కు పాకిస్తాను అయింది. ఈస్ట్ పాకిస్తాన్ వచ్చి బంగ్లాదేశ్, వెస్ట్ పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్, అలాగ విడగొట్టబడింది. ఆనాడు జరిగినటువంటి ఒక ఇది కుత్సితమైన కుట్ర, దాని గురించి మాట్లాడుతున్నాను. ఓకే. అదేంటంటే అటువైపు జిన్నా, ఇటువైపు గాంధీ, ఇద్దరు కూడా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి రేడియో అంటారు. కమ్యూనికేషన్ అంటే అప్పుడు అలాగే ఉండేది, రేడియో వ్యవస్థ. ఆ రేడియోలో వాళ్ళు ఇద్దరు కూడా అనౌన్స్ చేశారు, ఇటు పాకిస్తాన్లో కావచ్చు లేదా ఇటు హిందుస్థాన్లో కావచ్చు, ఎవరైనా కానీ ఈ దేశం విడిపోతున్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా ఎవరి పాత్ వాళ్ళు ఎన్నుకోవచ్చు. అంటే ఇండియాలో ఉండాలనుకునే వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు, ఇండియా నాకు వద్దు అనుకునే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు. ఓకే. పాకిస్తాన్లో ఉండడం నాకు ఇష్టం లేదు, ఇండియాకి వెళ్ళిపోతాను అని అంటే ఇండియాకి రావచ్చు. ఓకే అన్నటువంటి ఒక అనౌన్స్మెంట్ అన్నది ఏకకాలంలో ఇద్దరు కూడా చేశారు. ఓకే. అలాంటి ఆ పరిస్థితిలో వయా అమృత్సర్, ఇప్పుడు మనము వాగా అంటాం కదా, వాగా బార్డర్, ఆ ఏరియా మీదుగా రైల్లో ప్రయాణించేటువంటి పరిస్థితి. స్టార్టింగ్ పాయింట్ ఢిల్లీ, డెస్టినేషన్ వచ్చి పాకిస్తాన్. పాకిస్తాన్లో ఉంది కదా అదేదో అంటారే క్యాపిటల్ సిటీ వాళ్ళది, కరాచీ. అదేవిధంగా కరాచీలో బయలుదేరే వాళ్ళు ఢిల్లీకి రావచ్చు. అట్ దట్ మూమెంట్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ పాస్పోర్ట్, ఎనీథింగ్ ఎల్స్, రూల్స్ ఆల్ ఆర్ బియాండ్ దాట్ అన్నట్టుగా అనౌన్స్మెంట్ చేశారు. ట్రైన్లు నడిచాయి. అక్కడి నుంచి బయలుదేరేటువంటి ట్రైన్లలో ఎక్కేవాళ్ళు ఇక్కడికి శవాలుగా దిగారు. ఆనాడు జరిగినటువంటి మృత్యుకాండ ఇదంతా కూడా అంటే ఇండియన్ హిస్టరీని కూలంకషంగా చదివితే కానీ అర్థం కాదండి సార్. అదేవిధంగా ఇటుపక్క నుంచి ఢిల్లీలో బయలుదేరేటువంటి వాళ్ళు అక్కడ మృతజీవుల్లాగా అక్కడ దిగారు. అక్కడి నుంచి వచ్చింది శవాలే, ఇక్కడి నుంచి పోయింది కూడా శవాలే. అంత తీవ్రమైనటువంటిది మత విద్వేషపు అల్లర్లు. అంతటి భయానకమైన దృశ్యం నాకు ఇక్కడ కనబడతా ఉంది. దాన్ని మనము ఆనాటికి కంటిన్యూయేషన్ అనుకుంటే, అప్పటి మన తెలంగాణ నవాబు, గోల్కొండ నవాబా ఏదో అంటారు కదా, నిజాం నవాబు. ఆ నిజాం నవాబు హీ వాంట్స్ టు లివ్ ఇన్ పాకిస్తాన్. అతని తాలూకు సంస్థానాన్ని పాకిస్తాన్లోనే ఉంచాలనుకున్నాడు. అంటే ఏంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ నిజాం ప్రభుత్వము, నిజాం వగైరాలు ఏదైతే ఉన్నాయో ఆస్తిపాస్తులు వదిలి వెళ్ళేదానికి సిద్ధంగా లేదు. నిజాం తాలూకు సంస్థని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళేటువంటి ఆలోచన కూడా లేదు. అప్పుడే రజాకర్లు బయలుదేరారు. ఆ రజాకర్లు చేసిన దుష్టాంతాలు అంతా ఇంత కాదు. ఆ రజాకర్ల తాలూకు వంశస్థులే ఈనాటి ఎంఐఎం పార్టీ అధినేతలు. అంటే నేను పర్టికులర్ పేరు చెప్పాలని చెప్పగలను, తెలిసిందే కదా, దాని గురించి పర్టికులర్ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పడము మంచిదే కదా, వాళ్ళని నేనేం దూషించట్లేదే. అసదుద్దీన్ ఓవైసీ వగైరా వగైరా ఎవరైతే ఉన్నారో అంటే అతి ప్రగాఢమైనటువంటి ముస్లిమిజం విశ్వాసులు అంటాను నేను. వాళ్ళకి గౌరవమే ఇస్తున్నాను నేను ఇక్కడ. వాళ్ళే అదే సమయంలో మన పటేల్ గుజరాత్ పెద్ద విగ్రహం కూడా కట్టారు కదండి.
ఆ పటేల్ పేరు ఏదో ఒకసారి చెప్పకూడదు, నాకు కూడా మెమరీ పవర్ కొంచెం తక్కువేగా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు చేసినటువంటి మిలిటరీ యాక్షన్ అంటారు, ఉక్కుపాదం మోపడం. అలా ఉక్కుపాదం మోపడం ద్వారా ఈ హైదరాబాద్ సంస్థానం మన హిందుస్థాన్లో కలిసిపోయింది. అంటే ఏంటి, నిజాం సంస్థానము హైదరాబాద్లో కలిసిపోయింది. సో ఇది నిజాం సంస్థానం అన్నది హైదరాబాద్లో కలిసిపోయింది, మధ్య అయిపోయింది. అది బలవంతంగా అయితేనేంటి, ఎలాగైతేనేంటి, అవును అది జరిగింది. కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి శత్రుత్వాలు ఈనాటికి సమస్య పోలేదు. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా దాని సపోర్టర్స్ కావచ్చు. వీళ్ళు ఖచ్చితంగా మైనారిటీ వర్గాల్ని సపోర్ట్ చేసే క్రమంలో ఎంఐఎం కాంగ్రెస్ అంతా కూడా ఒకదానికొకటి మర్జీ అంతర్లీనంగా. అదేవిధంగా దీనిలో తెరాస కూడా అతీతమేం కాదు, అది కూడా మైనారిటీ వర్గం తాలూకు ఓట్లు కావాలని కోరుకుంటోంది. అంతకు మించి భాజపా అది కూడా మైనారిటీ వర్గం తాలూకు ఓట్లే కోరుకుంటోంది. సరే, అందరూ వాళ్ళ ఓట్లు కోరుకుంటారు కరెక్టే. మెజారిటీ ఉన్నటువంటి ఈ హిందువులు అవసరం లేదా, ఎవరికి కావాలి కదా, అవసరం లేదు అంటే వదిలేయండి, ఇబ్బందే లేదు, ఇబ్బందే లేదు. అందరూ కోరుకుంటుంది మైనారిటీ ఓట్లే కానీ, బట్ అందరూ ప్రమోట్ చేస్తుంది హిందూయిజాన్ని కదా. మళ్ళీ హిందూయిజాన్ని ప్రమోట్ చేయట్లే, వాళ్ళు పడుంటారులే. ఒక మాటకి చెప్తున్నానండి, వాళ్ళు పడుంటారులే అనేటువంటి ఒక నిర్లక్ష్య వైఖరితోనే జీవిస్తున్నారు. ఇది ఎలా ఏంటి అనేది చెప్తాను. మీరు జిజా పన్ను గురించి విన్నారా? లేదండి. జిజా పన్ను అంటే యాత్రికులు, హిందూ యాత్రికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఇది అక్బర్ మూమెంట్ లో జరిగినటువంటి జిజా పన్ను. అంటే అంతకు ముందు ఉన్న ముగలాయిలు జిజా పన్ను ఉంచేవాళ్ళు. ఆ తర్వాత అక్బరు టర్మ్లో, అక్బర్ నుమా చదివితే మీకు అర్థమవుతుంది, జిజా పన్ను అన్నది ఎత్తివేయడం జరిగింది. బట్ ఇండైరెక్ట్లీ ఆ జిజా పన్ను ఇప్పటికీ కొనసాగుతోంది. ఎలా? ఇప్పుడు ఉదాహరణకి మన దేవాలయాలు ఉన్నాయి, మన దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఇలాంటివి అనేకం జరుగుతుంటాయి. మన హిందువులందరూ కూడా తండోపతండాలుగా ఆ బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు ఏదో ఉంటాయి కదండి, ఆగమ నిగమాగమ ఏదో చెప్తారు కదా జనాలు, మనోళ్ళు పెద్ద పెద్ద స్వాములు, వాళ్ళు చెప్పే ప్రకారంగా అన్నీ ఉంటాయి కదా. అలాంటి ఆ సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ రోజు మనము పోయేది ఒక రేటు, వరంగల్ అనే అనుకుందాము, ఓ సుమారుగా ఒక 150-200 ఉండొచ్చేమో సుమారుగా. నేను చెప్పేది అది నిక్కచ్చే అని నేను అంటలా. సమ్మక్క సార్లక్క జాతర వచ్చింది అనుకుందాం, మరి సడన్గా 350-400 చేస్తారే వరంగల్ పోవాలంటే. అదే వరంగల్ నుంచి సమ్మక్క సార్లక్కలకు పోవాలంటే ఒక 100 రూపాయలు ఉండొచ్చు సుమారుగా మామూలు డేస్లో. ఆ రోజు 150-200 ఎందుకు చేస్తారు? భద్రకాళి అనుకుందామండి, మరి ఆమెకు కూడా వారోత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇలాంటివి ఎన్నో జరుగుతాయిగా. మరి అప్పుడు కూడా అదే పరిస్థితి. కొండగట్టు ఆంజన్న అక్కడ అదే పరిస్థితి. వేములవాడ రాజేశ్వరన్న మరి ఆయన సంగతి అదే పరిస్థితి. కొమరన్న అక్కడ అదే పరిస్థితి. ఇది మన తెలంగాణ. యాదాద్రి నరసింహస్వామి అక్కడ అదే పరిస్థితి. దేవాలయాల పేరుతోటి ఎండోమెంట్ బ్యూరో దోచుకునేది అది వేరే, ఆర్టీసీ దోచుకునేది ఇది వేరే. అదే తిరుపతి వెంకన్న మధ్యలో అనేకం ఉన్నాయిగా.
దేవాలయాలు ప్రతి దానికి ఉన్నాయండి. బ్రహ్మోత్సవాలు, వారోత్సవాలు, నా బొందాయి ఏదో ఒకటి ఉంటాయి. నేను ఇలాగే మాడతా, మీకు తెలిసిందేం కాదు, తెలియదేం కాదు. దీన్ని ఎయిట్ కూడా చేయాల్సిన పనిలే. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల వాళ్ళు అంతంత రేట్లు పెంచి మేము మీకు ప్రత్యేక సేవలు అందిస్తున్నాము కాబట్టి ప్రత్యేక సేవలకు ప్రత్యేకంగా చెల్లించవలసిందే. ఇది కాదా జిజియా పన్ను అంటే? ఇది కాదా జిజియా పన్ను అంటే? ఓకే. మరి ఎండోమెంట్ కానీ ఆర్టీసీ కానీ ఇలా పనిచేస్తున్నాయి. ఓకే, మరి ఎండోమెంట్ గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. ఎండోమెంట్ వాళ్ళు మన హుండీల్ని దోసుకుంటున్నారు, గవర్నమెంట్ ఖజానాలో కడుతున్నారు. అక్కడ ఏది జరుగుతోంది జరగట్లేదు అని నేనేమంటలే, అది మనకు సంబంధించిన విషయం కాదు. కానీ ఆ ప్రభుత్వ ఖజానాలో చేరినటువంటిది అది ఏ పార్టీ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంతకు మించి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, సిపిఎం, సిపిఐ, తొక్క, తోటకూర, బోర్డు ఉన్నాయి. మనకి ఎన్నో పార్టీలకి ఎంత తక్కువ ఏంటండి, అంతా కూడా పార్టీ పార్టీ పార్టీ. అయితే టీ పార్టీలో ఎంతమంది పార్టీలకి ఏం తక్కువనా మనకి? ఓకే. అందరూ కూడా కేవలము మైనారిటీ వర్గాలకి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్. ఓకే. కేవలం ఓట్ల బ్యాంక్. ఆ ఓట్ బ్యాంకు కోసము ఇంత తాపత్రయపడుతూ కుప్ప తొట్టి దగ్గర కుక్కల్లాగా కొట్లాడుకునేటువంటి ఈ పార్టీలో ఏం చేస్తున్నాయి? ఇన్ని ఆలయాలు ధ్వంసం అవుతుంటాయి. అప్పుడు వాళ్ళకు ట్యాగ్ తగిలిస్తున్నారు. వాడు ఎవడో పిచ్చోడండి, పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్లు అయినా కావచ్చు, ఆ తర్వాత అంతర్వేదిలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, విజయవాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇటీవల కాలంలో జరిగినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి తాలూకు ఆలయం ఇన్సిడెంట్ కావచ్చు, ముత్యాలమ్మ గుడి తాలూకు ఇన్సిడెంట్ కావచ్చు, ఆ తర్వాత శంషాబాద్ హనుమాన్ గుడి నవగ్రహాల ధ్వంసం అది కావచ్చు, అంతకు మించి కట్టమైసమ్మ చేవెళ్ళపోయే రోడ్లో అక్కడ ఉంటుంది మనకి చౌరస్తాలో. ఓకే. వీళ్ళంతా ఏంటంటే పొలిమేర దేవతలండి. ఈ పొలిమేర దేవతల్ని అవమానించే క్రమంలో ఆ ఆలయాల్ని ధ్వంసం చేయడము, లేదా ఆలయం తాలూకు త్రిశూలాలని లేదా ధ్వజస్తంభాలని కూలగొట్టడము, ఇట్లాంటి దరిద్రగొట్టు పనులకు పాల్పడుతున్నారంటే ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి? ఓకే. ఇప్పుడు మనల్ని మనం పరిపాలించుకోవాల్సిన సమయం వచ్చింది అని అంటే ఇది ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిన సమయం వచ్చింది. మతపరమైన అల్లర్లు జరుగుతాయి. ఎంతకాలము ఓపిక పట్టి భరించాలా? సెక్యులరిస్ట్ కంట్రీ అన్నది ఓకే అండి, అందరూ కలిసి భోజనం చేద్దాము, అందరూ కలిసి బిర్యానీ తిందాము. కానీ ఈ మతపరమైన దాడులు ఏంటి? హిందువులకేమి మగతనం లేదా? నేను అడుగుతున్నానండి. మగతనం లేకపోతే గమ్మన ఉండండి. ఓకే. పిల్లల్ని కానీ కనడానికి మీరు మగవాళ్ళు, మీరంటే మీరు కాదండి, ఐ మీన్ అబౌట్ హిందూస్. పిల్లల్ని కనడానికే మగతనం అనుకుంటే పిల్లల్ని కనుక్కుంటూ ఉండండి. అదే పని చేస్తున్నారు ముస్లింలో. వాళ్ళకి మీకు ఏంటి తేడానో తెలుసా? పాతకాలం రోజుల్లో అనేవాళ్ళు 3 बीवी 30 बच्चे, 100 बीवी 300 बच्चे. వాళ్ళు జనాభా సంఖ్యను పెంచుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీరు 3 వద్దు, 2 చాలు. 2 కంటే 1 ముద్దు. ఆ 1 కూడా లేకపోతే హనీమూన్ లైఫ్, హ్యాపీ 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 అని అంటున్నారు. దీని మూలంగా మన జనసంఖ్య అనేది తగ్గిపోతుంది. ఓకే. వాళ్ళ జనసంఖ్య పెరుగుతోంది. అలాంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, మనం ఎలా జీవిస్తున్నాము? ఒక్కడు సంపాదిస్తే
మన హిందువుల గురించి నేను మాట్లాడుతున్నా. ఒక్కడు సంపాదిస్తే 10 మంది తింటూ బతుకుతున్నారండి, అది సరికాదు. ఓకే, కర్మని ఆచరించకుండా కూడు తినే అధికారం కూడా ఎవరికి లేదంటాను నేను. అది హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు. కర్మని ఆచరించకుండా కూడు తినే అధికారం లేదు. సో ఇంటిల్లి పాది ఉద్యోగం చేయాలి తనకు చేతనైన పరిధిలో. చదువు రాని వాళ్ళు ఉంటారు, బాసనలు తోమండి. చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు, స్కూల్లో ఉద్యోగాలు చేయండి. చదువు వచ్చి రాని వాళ్ళు ఉంటారు, వంటలు చేసుకుని బతకండి. మొగుడైనా కష్టపడాల్సిందే, పెళ్ళామైనా కష్టపడాల్సిందే. ఆర్థిక స్వాతంత్రము, ఆర్థిక ప్రతిపత్తి లేనప్పుడు ప్రతి ఒక్క కుటుంబం నిరుపేద కుటుంబమే. దీనికే నేను అంటాను. అలాంటి దుస్థితిలో జీవిస్తుంటే ఇక్కడ ముస్లిమా, క్రిస్టియనా, ఇంకోళ్ళ అన్నది కాదు. ఈ రిజర్వేషన్లు ఎత్తి పారేసి BPL, బిలో పవర్టీ లైన్, దానికి కిందగా ఎవరు జీవిస్తారో వాళ్ళు అసలైన మైనారిటీలని నేను నమ్ముతాను. నా నమ్మకమే కరెక్ట్ అని నేను అంటలే. ఎందరో మంది రాజ్యాంగవేత్తలు ఉన్నారు, ఎందరో మంది మేధావులు ఉన్నారు. నా మాటలు నిజమో కాదో ఎవరికి వాళ్ళు పురస్చరణ చేసుకోండి అంటాను. పురస్చరణ అంటే ఆత్మవిమర్శ. అలా అనుకున్న వాళ్ళు నాకు ఓటేయండి. మీకు చేతనైతే ఓటింగ్ పోల్ పెట్టండి. ఏమన్నా ఓటింగ్ పోల్ పెట్టాలి. మీకు తెలియదే కాదుగా, మీరు ఛానల్ మెయింటైన్ చేసేవాళ్ళేగా. అరవింద్ ఘోరీ కరెక్టా, మిగిలిన సిస్టమ్ కరెక్టా అనే దానికి ఓటింగ్ పోల్ పెట్టండి. దాంట్లో కూడా మీకు ఖచ్చితమైన క్లారిటీ వస్తుంది. ఓకే, చేయండి. ఇకపోతే ఇదంతా కూడా నా మనసును బాధ పెడుతుంటాయి. ఓకే, నేను తలపెట్టింది, మేము ఏదైనా ఒక మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమం చేయాలి అనుకుంటే అమావాస్య లేదా పౌర్ణమి, ఓకే, ఈ 2 పర్వదినాలు అంటాం మేము. 2 కూడా అద్భుతమైన దినాలు. ఓకే, ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా సక్సెస్ అవుతాయి. అంతకుమించి ఒక మంచి జీవితాన్ని ఇస్తాయి. ఓకే, ఎవరికైనా సరే. కొందరు అంటారు అమావాస్య అంటే చీకటి, చీకటి పనికిరాదు, చీకటి పనికిరాదు. కానీ చాలా కార్యక్రమాలు జరిగేంత చీకట్లోనే కదా. కానీ చీకటిని మాత్రం ఎవరు గౌరవించారు. కానీ మేము తమిళియన్స్ అమావాస్యని చాలా గౌరవిస్తాం. అమావాస్య మరుసటి దినం నుంచి ఏంటంటే తొలి పొద్దు నుంచి క్రమక్రమంగా 15 రోజుల పాటు పూర్ణ చంద్రబింబం వస్తుంది, అదే పౌర్ణమి. ఆ పౌర్ణమి నిండుకుండా అని నేను నమ్ముతాను. అది ఎప్పుడు నిండుకుండలాగా ఉండాలనే అనుకుంటాను. అలాంటి ఆ పరిస్థితిలో రేపు పౌర్ణమి తిథి. ఈ పౌర్ణమి తిథి రోజు ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అన్నది నేను రేపు ప్రారంభిస్తున్నాను. ఓకే, ఇది జరిగేది ఒక్కరోజేనండి, అది కూడా కార్తీక మాసం. ఓకే, చాలా అద్భుతమైన రోజు, అద్భుతమైన పౌర్ణమి కూడా. అంటే ఏంటి దీని యొక్క ప్రత్యేకత ఏంది, దీని యొక్క విశిష్టత ఏంది, లేదంటే దీని యొక్క ఆవశ్యకత ఏంది? ఇప్పుడు అదే నేను చెప్తానండి. ప్రాయశ్చిత్తము అని అంటే ప్రాయశ్చిత్తం ఖచ్చితం అండి. మనం తెలిసి కానీ తెలియక కానీ జీవితంలో ఎన్నో తప్పులు చేసింటాం. కనీసం రేపైనా కానీ ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని పరిశుద్ధులు అవుదాము. పరిశుద్ధులు అంటే నేను క్రిస్టియన్స్ని తక్కువగా మాట్లాడడం కాదు, వాళ్ళని హీనపరిచి మాట్లాడడం కాదు. పరిశుద్ధులు అంటే ఒంటి మీద ఉన్నటువంటి మనస్సుకు అంతర్లీనంగా ఉన్నటువంటి మలినాలన్నింటినీ తొలగించుకుని శుభ్రమైన వాతావరణంలో జీవిద్దాము అంటున్నాను నేను. ఓకే, అదొకటి. మనము గుడికి పోతామండి, మరి గుడికి పోతామంటే తలకు స్నానం చేసి పోతామంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధంగా పోవాలి. గుడి ఆఫీస్కి వస్తున్నాము, గుడి సంగతి మర్చిపోండి. ఇంట్లో ఎందుకు స్నానం చేసి రావాలి? పరిశుద్ధం కావడానికేగా.
ఆ పరిశుద్ధత అన్నది ప్రాయశ్చిత్తం ద్వారా సాధ్యమవుతుంది. ఓకే. నెంబర్ 2, నేను బాధపడుతున్నానండి ఇట్లాంటి కుటిల సమాజంలో పుట్టిన దానికి. ఈ సమయంలో నేను పుట్టిన దానికి నా జన్మకు నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. అందుకే ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అనేది స్టార్ట్ చేశాను. అందులో ఈ కుటిల రాజకీయాలు, మత విభేదాలు, మత అల్లర్లు, మత మౌఢ్యము, ఇలాంటి దరిద్రాలన్నింటితోటి ఈ సమాజం నిండిపోయిందిగా. ఈ సమాజానికి కూడా ప్రాయశ్చిత్తం అన్నది ముఖ్యమే. ఓకే. అందుకే ప్రాయశ్చిత్త మహాయజ్ఞాన్ని తలపెట్టారు. అంటే ఏం చేస్తారు ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అంటే? అందులో ఫస్ట్ మొట్టమొదటిసారిగా 8:30కు మేము స్టార్ట్ చేస్తాము. అందులో అధర్వణ భద్రకాళి తలకు పూజ, అంతే, అంతకు మించింది ఏముండదు, బలులు ఉండదు, ఏముండదు. ఆ తర్వాత 10 గంటలకు మొదలవుతుంది హోమం, అనారోగ్య పనులకి మృత్యుంజయ హోమం. ధనకాంక్షతో అల్లాడే వాళ్ళకి లక్ష్మీ గణపతి హోమం, పనులు కావట్లేదు ఇలా అంటుంటారు కదా, లక్ష్మీ గణపతి హోమం. ఆ తర్వాత అనేక సమస్యలతోటి మనిషి అల్లాడుతున్నాడండి. వాటన్నిటికీ సంబంధించినటువంటి అనేక హోమాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఉండేటువంటి అమ్మవార్ల తాలూకు అనుగ్రహాన్ని సాధించడానికి హోమాలు, అంతకు మించి అంటే దశ మహావిద్యలకు సంబంధించినటువంటి హోమాలు, ఇవన్నీ చేయబోతున్నాము. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 వరకు. ఓకే. ఇది ఎవరిని ఆశించి కాదు, ఎవరిని డబ్బులు పైసలు అడుక్కున్నాము, ఏదో దండుకున్నాము, సంపాదిద్దాము, ఇలాంటి ఆశలు మాకు లేవు. లోక సమస్త సుఖినో భవంతు అనేది ఏర్పడాలి అని అంటే దానికి ప్రాయశ్చిత్త హోమం అనేది అత్యంత అవసరం. ఈనాడు ఉన్నటువంటి గడ్డుకాల పరిస్థితులు అందరినీ ఏకం చేయడం అన్నది నా తలకు ఉద్దేశం. కులాలకు అతీతంగా దానికి సంబంధించినటువంటి స్పీచ్ మహా అయితే 1 గంట సేపు ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అన్నది ఖచ్చితము. 11 గంటల నుంచి అది మధ్యాహ్నము, ఆ తర్వాత మించి అంటే 3-4 వరకు కూడా కావచ్చు. అన్నదానం జరుగుతుంది, అన్న వితరణ. మేము సన్యాసులము, మేము పెద్ద ఆర్థిక ప్రతిపత్తి కలిగి ఉండే వాళ్ళం కాదు. మేము ఏం చేయబోతున్నామో ఆ అన్నదానంలో అంటే అది కూడా చెప్పేస్తాను. ఆ వెను అండ్ మెను. వెను అంటే మన కుకట్పల్లి ఉంది కదా, కుకట్పల్లి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ JNTU అంటారు. JNTUకి ఆపోజిట్ సైడ్లో నిజాంపేట్ రోడ్ అని ఉంది. ఆ నిజాంపేట్ రోడ్లో ప్రగతి కాలనీ అనేది ఒకటి ఉంది. అక్కడ అడ్డ కూలీ అని అంటారు, కూలీ అడ్డ అని అంటారు. దానికి ఎదురుకుండా రోడ్లో అక్కడ జాంబవంతుడి గుట్టలు అంటారు. ఆ జాంబవంతుడి గుట్టల దగ్గర అక్కడ ఒక సన్యాసో మరి ఎవరో నాకు తెలియదు, ఆయన కూడా ఒక బైరాగే. ఆయన ఆ జాంబవంతుడి గుట్టల్లో జాంబవంతుడిని పూజించుకుంటూ అట్లా బతుకుతున్నాడు. అంతకు మించింది ఏం లేదు, పెద్ద ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు. ఆ బండరాళ్ళ మధ్యలో గుహలాగా అనుకుని అలాగే బతుకుతున్నాడు. అది నాకు చాలా అద్భుతమైన అనిపించింది. ఆ ప్లేస్ నేను వెన్యూగా ఎంచుకున్నా. ఇకపోతే మెను అంటారా, మనమంతా ప్రసాదం తాలూకు భక్తులమేగా, చిన్నప్పటి నుంచి చూసుకోండి. నైవేద్యం పెడతారు, ఆ ప్రసాదం కోసమేగా మనం గుడికి పోయింది. ఆ రోజుల్లో మనం ఏమైనా భక్తితో పోయినామా? అదే అన్న వితరణ అంటారు. ఆ అన్న వితరణ సమయంలో మాకు తమిళ్లో సాంబార్ సాదం అంటారు, అంటే సాంబార్ అన్నం. సాంబార్ అన్నము దద్దోజనము నందుకోవడానికి
కాస్తంత ఆవకాయ బద్ద, అంతకు మించి అంటే మనకు వస్తున్నాయి కదండి పాపడాలని, అవి కొద్దిగా. ఇది మా తలకు మెను. ఓకే. ఎవరిని మేమేమి ఆశించి చేయట్లేదు. ఎవరైనా కానీ దయతలిచి ఏమన్నా ఆశీర్వాదంగా భావించినా, లేదు మమ్మల్ని ఆశీర్వాదంగా భావించినా, వాళ్ళే ఆశీర్వదిస్తున్నామని అనుకున్నా అన్నిటికీ మేము సిద్ధం. ఓకే. అట్లా అని చెప్పి ఎవరిని కూడా బలవంతం చేసి అడిగేటువంటి పరిస్థితి మా దగ్గర ఉండదు. అది కూడా ఎలా జరుగుతుంది ఏమిటి అని అంటే 11 నుంచి 4 వరకు కూడా నిరతాన్నదానం జరుగుతుంది అంటే దానికి ఎంత ఖర్చు అవుతుందండి? సన్యాసిగా మేము పెడుతున్నాం, సంసారులుగా మీరేం చేస్తారు చూద్దాం. అప్పుడే హిందువుల్లో ఉండేటువంటి ఖచ్చితమైన చైతన్య స్థితి మాకు అర్థమవుతుంది. ఓకే. ఫర్దర్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ విల్ డూ అవర్ లెవెల్ బెస్ట్. హర హర మహాదేవ్. సో ఒక పక్క చూసుకుంటే కుంభమేళా స్టార్ట్ అయింది, మరో పక్క మీరు చూసుకుంటే ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అంటున్నారు. దానికి దీనికి ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఏం లేదండి. అక్కడ స్నానం చేస్తున్నారు, ఇక్కడ స్నానం చేయిస్తున్నాను అంతే. ఓకే. ఆ కుంభమేళాకి ఎంత ప్రత్యేకత ఉందో ఈ ప్రాయశ్చిత్త మహాయజ్ఞానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది అర్థం చేసుకుంటే. ఓకే. ఇందాక నుంచి నేనేం మొత్తుకుంటున్నాను? ప్రాయశ్చిత్తము అంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ సెల్ఫ్ క్లియరెన్స్, మనల్ని మనం శుభ్రపరచుకోవడం. ఓకే. దానికి ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, జస్ట్ గివ్ మీ ఏ మినిట్ సార్. ఇక్కడి నుంచి అక్కడికి నేను ట్రాన్స్ఫార్మ్ కావాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను, అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం త్రివారం జపేత్. పుండరీకాక్ష 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 సభాభ్యాంతర శుచి. ఇది ఒక శ్లోకం. ఓకే. ఇది చదువుకుంటే చాలదా? మీరు శుద్ధం కారా? ఇది నేర్పించాలంటే కూడా ఏదో గురుమంత్రం లాగా అనుకుంటే ఏంటంటే దానికి మీనింగ్ ఏంటి? జనరల్ గా భక్తులకు అర్థం అవ్వాలంటే మీనింగ్ ఏంటి? అదే చెప్తాను. మనము తెలిసి కానీ మనకు తెలియక కానీ మనలో అంతర్లీనంగా బహిర్గతంగా ఎన్నో మలినాలు ఉన్నాయి. ఓకే. ఆ మలినాలన్నింటినీ కూడా మనం శుభ్రం చేసుకోవాలంటే ఆ పుండరీకాక్షుడి నామస్మరణ చేస్తే చాలు 3 సార్లు. పుండరీకాక్ష 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 త్రివారం జపేత్. సభాభ్యంతర శుచి. ఇది చేస్తే కామా. అక్కడ కుంభమేళా జరుగుతుంది, ఇది కూడా కుంభమేళానే. నేను సింగిల్ గా చేయిస్తున్నాను, అక్కడ లక్షల మంది వస్తారు. సరే, ప్రాయశ్చిత్త మహాయజ్ఞం అంటున్నారు, బానే ఉంది. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అని ఒకటి చేశారు. ఆయన గురించి నన్ను అడగండి దయచేసి. నేను అడగాలని కాదు, ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష ఏంటి, మీరు చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త మహాయజ్ఞం ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్యూటీ సీఎం? పదాలు రెండు ఒకటే, అర్థాలు వేరు. అందుకే నేనేమన్నాను, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష గురించి నన్ను అడగండి. నా తాలూకు సిస్టమ్ ప్రకారంగా ప్రాయశ్చిత్త ఆయన దీక్ష గురించి వదిలేద్దాం. ఆయన చేసిన దీక్ష అనేది కాదు, ఆ దీక్షకి ఈ యజ్ఞానికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? నేను డిఫరెన్స్ గురించి మాట్లాడను. అసలు దాందే దీందే. ఓకే. వై జంక్షన్ లో ఉన్నాము, రైట్ లో పోవాలా లెఫ్ట్ లో పోవాలా, బస్. ఓకే. ఏ ఊరికి పోవాలంటే ఆ ఊరు, ఆ వై జంక్షన్ లో మనం డైవర్షన్ తీసుకోక తప్పదు. సో ఇప్పుడు ఈ మహాయజ్ఞం వల్ల పరిశుద్ధులు అవుతారని చెప్తున్నారు. ఈ పరిశుద్ధతకి కావచ్చు, లేదు దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు ఉన్నటువంటి ముప్పుకు సంబంధించి, అంతర్గత భద్రతా ముప్పుకు సంబంధించి ఇందులో క్లారిటీ ఇస్తానండి. ఈ సమయంలో నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, ఎందుకు మనం జీవిస్తున్నామో తెలియదు
ఈ యొక్క జీవితం జీవిస్తూ మన విగ్రహాలను మన దేవాలయాల్ని ఎవరో వచ్చి ధ్వంసం చేస్తూ బతుకుతున్నాము. అంటే జీవచ్చవాల్లానే బతుకుతున్నాము. ఓకే, వీళ్ళు జీవచ్చవాలే అంటారు హిందువులు. మరి వీళ్ళ తరపున కూడా ప్రాయశ్చిత్తం నేనే చేస్తున్నాను. ఓకే, వాళ్ళు చేయకపోని వాళ్ళు కలిసి వస్తారా లేదా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ మీ. ఓకే, లోక సమస్త సుఖినో భవంతు, ఇదే దీని తాలూకు కాన్సెప్ట్. ఓకే, సరే ఫైనల్గా మాట్లాడుకుంటే గురుగారు, ప్రాయశ్చిత్త మహాయజ్ఞం ఓకే బాగానే ఉంది, దీని ద్వారా పరిశుద్ధులు అవుతారు అంటున్నారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి మలినం అంతా పోతుంది అంటున్నారు, బాగానే ఉంది. దీని తర్వాత మీ స్టెప్ ఏంది? ఇప్పటి వరకు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు జరుగుతున్నటువంటి భద్రతకు సంబంధించి, భద్రతా లోపం విషయాలకు సంబంధించి ఈ యజ్ఞం తర్వాత మీ యొక్క స్టెప్ ఏంది, ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? నేను నా శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేస్తున్నా. అంటే అది అవుతుంది కాదు అని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే చెప్పాను కదా, మన సమాజము జీవోత్సవ సమాజము. నెంబర్ 1 పిల్స్ అనేకం ఉన్నాయి నా ఆలోచనలో. మైనారిటీని ముందు తొలగించాలి, దానికి సంబంధించిన పిల్ వేయడానికి ప్రయత్నిస్తాను. అంతకుమించి ఈరోజు మనము ఇంటర్వ్యూలో మాట్లాడుకున్న ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ అంశాల ప్రకారంగా పౌర హక్కుల సంఘము అంటారు, మానవ హక్కుల కోర్టు అంటారు, న్యాయస్థానం, దాంతోనూ కంప్లైంట్ చేస్తాను. అంతకుమించి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు కదా, దాంట్లో కూడా కంప్లైంట్ చేస్తాను. నా వల్ల అయినంత వరకు ఆఖరి ఊపిరి వరకు ఈ యుద్ధం నేను చేస్తాను. ఓకే, మా అయితే పోయేదేముందండి, ప్రాణమే కదా. ఒక అఘోరిగా చెప్తున్నాను. నేనైతే ఆత్మహత్య చేసుకుంటాను అని నేను చెప్పట్లేదండి. ఇంతకుముందు ఈ మధ్యకాలంలో ఒక ఆమె వచ్చింది, మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటా అని ఏడుస్తుంది పాపం. ఆత్మహత్య చేసుకుంటా, నేను ఆత్మహత్యలు చేసుకోనండి. అన్నాను, ఆత్మహత్యలు చేసుకోను, అవసరమైతే దేనికైనా తెగబడతాను. దీని అర్థం ఈ మత అల్లర్లు తీవ్రాతి తీవ్రంగా విజృంభిస్తే వాళ్ళు కత్తులు కటార్లు తల్వార్లు వేసుకుని వస్తారే అనుకుందాం. వస్తారు, డెఫినెట్గా జరుగుతుంది కూడా. అది రాబోయే రోజుల్లో కనబడే సత్యం అది. ఓకే, వాళ్ళు మన బొడ్లో కత్తి పెట్టి పొడిస్తేనే మనకు మాత్రమే దిగుతుందా? నేను పొడిస్తే వాళ్ళకి దిగదా? నేను త్రిశూలాలతోటి వాళ్లకు నచ్చని భాషలో చెప్తున్నాను, గుచ్చి పందుల్ని పైకి లేపినట్టుగా లేపి ఇసిరేస్తాను. నేను ఒక్కడి కాదు, నా సమూహం నా వెనకాల ఉంది, అందరూ కలిసే చేస్తాం. ఇక్కడ మాస్ దొమ్మి అంటారు, అలా చేసిన కేసు లేదు. ఓకే, ఇక్కడ లీగల్గా ఉండే భారత రాజ్యాంగ చట్టాల గురించి మాట్లాడుతున్నాను. మతపరమైన అల్లర్లన్నీ కూడా మాసే, ఓకే, దొమ్మినే, నో కేస్, ఓన్లీ ఫినిష్. ఓకే, ఈ లెక్కలో ఒక 1500 త్రిశూలాలు అడిగిన వాళ్ళకి ఫ్రీగా పంచిపెడతాను. ఓకే, కానీ ఇట్ షుడ్ బి బై ఆర్డర్. ఓకే, దానికి ఒక అనేక కండిషన్లు ఉంటాయండి మాకు కూడా. నాది ట్రస్ట్ అంటే అఘోర్వటి సేవా సంస్థాన్, ఆ సంస్థ తరపున నేను 1500 త్రిశూలాలు తక్కువ లేకుండా పంచిపెడతాను. ఓకే, అప్లికేషన్స్ ఉంటాయి, అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా అన్నది కూడా మాకు ఉంటాయి. అన్ని అధికారాలు మావి. పురాతనమైన రాచరికపు వ్యవస్థకి మా సంస్థ ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే నాది పుటకే పుటక. రాచరికానికి ఇచ్చే వాల్యూ ఈ ప్రజాస్వామ్యానికి ఇయ్యను.
ప్రజలే రాజులు అంటున్నారు, ప్రజలే ప్రభుత్వం అంటున్నారు. ఎవరు స్వతంత్రంగా ఉన్నది చెప్పండి? అందరూ కట్టు బానిసల్లాగా జీవిస్తున్నారు. కానీ మీరేవైతే త్రిశూలాలు పంచుతామంటున్నారో అది లీగలా ఇల్లీగలా? లీగలే. ఎట్లా? దానికి ఎవరు శాంతిటీ ఎవరు? దీనికి ఆయుధ చట్టము అనేది ఒకటి ఉంది. ఈ ఆయుధ చట్టం మేరకు కాయగూరలు తరుక్కునే కత్తి ఆయుధ చట్టం కిందికి రాదు. ఏమన్నాను? రాదు. అర్థమైందా? అంతకు మించి 12 అంగుళాలకు లోబడి ఉండేటువంటి ఏ ఆయుధం కూడా ఆయుధ చట్టం కిందికి రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనము మటన్ షాప్కు వెళ్తాము, అక్కడ కత్తి అనేది ఉంటుంది కదా, కత్తి కైమా కొడతారు కదండి, అది 12 అంగుళాల లోపలే ఉంటుంది చూడండి. ఓకే. అలాగా 12 అంగుళాలు లోబడి ఉంటుంది ఆ త్రిశూలాలు. కానీ గుచ్చితే ఏడన పుడిస్తే ఏడుకో దిగుతుంది. నేను క్రూరత్వాన్ని ప్రోత్సహించేవాడు కాదు. ఇక్కడ ఈ జరగబోయేటువంటి ఈ మత అల్లర్లలో గతంలో జరిగినటువంటి మత అల్లర్లని మనం పరిగణలోకి తీసుకుంటే, సరిపోల్చుకుంటే మొఘలాయుల కాలం నుంచి జరిగింది ఒకటేనండి. మతం మార్చుకుంటావా లేదు చస్తావా? మీరు ఒక మంచి కాజ్ కోసమే వాటి ఇస్తున్నారు. డూ ఆర్ డై, అదే వాళ్ళ తల కాన్సెప్ట్. అలాంటి ఆ పరిస్థితుల్లో బతికిన వాళ్ళు బతికినారు, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినారు. దానికి వాళ్ళు ఎంచుకున్న మరో మార్గం, మీరు రాజస్థానీ తలకు చరిత్రను అర్థమవుతుంది. మహారాణా ప్రతాప్ ఆయన ఉన్న ఆ సమయంలో ఎందరో మంది రాజపుత్ర స్త్రీలు ఎందుకండి అగ్నిశిఖల మధ్య కాలిపోయి చనిపోయారు? ఎందుకు చనిపోయారు? వీళ్ళ తలకు దురాగతము దుష్టాంతము ఏమిటి అంటే, పిల్లలు, పాపలు, పెద్దవాళ్ళ, యుక్త వయస్కుల, ముసలి వాళ్ళ అన్నది ఏం లేదు. స్త్రీలని అందరూ కూడా ఖచ్చితంగా మానభంగాలు చేసి చంపిన వాళ్ళే. చరిత్ర చెప్తుంది, నేను చెప్పక్కర్లేదండి. నేను ఏది మాట్లాడినా ఆధారం లేకుండా ఏ మాట మాట్లాడినా అదే గ్రంథాలు, బాబర్ నుమా కావచ్చు, గజనీ నుమా కావచ్చు, అక్బర్ నుమా కావచ్చు, ఔరంగజేబ్ నుమా కావచ్చు, అవే ఈరోజు మదర్సాల్లో బోధిస్తున్నటువంటిది. అలాంటి ఆ పరిస్థితుల్లో ఆ నుమాల్ని ఏవైతే ఉన్నాయో ఆ నుమాలు చదివినటువంటి ఈ మత మౌఢ్యులు, అంటే అందరూ ముస్లింలని నేను అంటలేదండి, వాళ్ళలో మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. కానీ మత మౌఢ్యంలో మతోన్మాదంతో జీవించేవాళ్ళు ఆ నుమాల్ని ఆధారంగా చేసుకుని హిందూ సంస్కృతిలో పుట్టినటువంటి, జన్మించినటువంటి, జీవించేటువంటి హిందూ సంస్కరణలో జీవించిన వాళ్ళు, అంటే ఈ సంస్కృతికి ధర్మ ప్రకారంగా చూసుకున్నా సరే, ఏ రకంగా చూసుకున్నా సరే, ఈ ధర్మాచార పరాయణ సంస్కృతి అంటారు దీన్ని, సనాతన ధర్మం అంటే. దీనికి కట్టుబడి ఉండే వాళ్ళ తలకు కుటుంబాల్లో ఇలాంటి విధ్వంసాలు కనుక రేగితే అప్పుడు ప్రతి ఒక్క పురుషుడు తన భార్య పిల్లల్ని కాపాడుకోండి. ధర్మం సంగతి దేవుడి వదిలేయండి, కాదుకు వదిలేయండి. హిందూ ధర్మం ఉంటే ఉంది, పోతే పోయింది. కానీ పెళ్ళాం పిల్లల మాన ప్రాణాలని కాపాడండి. తలకొకరు కత్తులు, కటార్లు, బరిసెలు అందుకోండి. మత యుద్ధమే మొదలైతే మొదటి దాడి మీరు చేయకండి. వాళ్ళు దాడి చేస్తే వాళ్ళకి కావాల్సింది మృత్యువే అయితే ఇచ్చేద్దాం భిక్ష, మృత్యు భిక్ష. దీనికే అంటాను నేను, సక్రమంగా ఉంటే సెక్యులరిస్ట్ కంట్రీ ఓకే, నో ప్రాబ్లం. అపసవ్యంగా ఉంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్య బాబుది ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఉన్న ఒక డైలాగ్ నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నా. సమయం లేదు మిత్రమా, మరణమా
శరణమా ఇది ఖచ్చితం, మృత్యుభిక్ష ఇచ్చి పంపిస్తాం. ఉండాలంటే సక్కంగా ఉండండి, లేదంటే పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో పారిపోండి. హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి ముస్లింలతో మాకు వచ్చినటువంటి కష్టమేం లేదు. ఇక్కడ సెక్యులరిస్ట్ అనేటువంటి పదానికి నేను వాల్యూ ఇస్తాను, కానీ మత మౌఢ్యమే ఖచ్చితం అంటే ఒక్కొక్కరిని అడ్డంగా నరుకుతాం. హర్ హర్ మహాదేవ్. సో మీరు ఇచ్చేటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు చెప్పినట్లుగా ఇటువంటి యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే తప్పులేదు, కానీ సంరక్షణార్థం ఇది కూడా భారత రాజ్యాంగ చట్టంలో ఉంది. భారత రాజ్యాంగ చట్టంలో ఇది కూడా ఉంది. ఒక ఆడదాన్ని రేప్ చేస్తున్న సమయంలో ఒక మగవాడు ఆమెకు సంబంధం ఉండని లేకపోని ఖచ్చితంగా అక్కడ ఆ యొక్క చర్యని ఆపాలి అని అంటే మర్డరే చేయాల్సి వచ్చినా అది నేరం కాదు. 100% ఓకే. దాంతో తన మీద తనకు ఎవరైనా దాడి చేస్తూ చంపడానికి ప్రయత్నిస్తే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తాను మరొకరిని హత్య చేసిన తప్పు కాదు. సో దీన్ని ఈ యాంగిల్లో వాడితే మీరు ఇస్తున్నటువంటి ఆయుధాలు ఓకే తప్పులేదు, కానీ దీన్ని మిస్యూజ్ చేస్తూ చేయండి. నాకు అరవింద్ అఘోరా గారు నాకు ఒక ఆయుధం ఇచ్చారు, నేను నా ఇష్టం వచ్చినట్టు వాడతా అంటే ఏంటి పరిస్థితి? మన హిందువులకి అంత సామర్థ్యం లేదు. వీళ్ళు కేవలం పిల్లల్ని పుట్టించడానికి మాత్రమే పురుషులు, యుద్ధ వాతావరణానికి పురుషులు కాదు. అటు ఇటు అని వాళ్ళే, అటు ఇటు కాని వాళ్ళే ఆడంగులే. కాబట్టి నేను ఆయుధం ఇచ్చిన వీళ్ళకి గుండెల్లో దమ్ము లేకపోతే వీళ్ళేం చేస్తారండి? ఓకే, కాబట్టి నాకు వచ్చే నష్టం లేదు, తొందరగా పోతారు. పోనీండి, సగం దరిద్రం వదిలింది ఈ భూమికి. ఇటైనా ఓకే, అటైనా ఓకే. దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే 18 అక్షోహిణీల కురుక్షేత్రం జరిగింది, ఇది ఖచ్చితం. ఓకే, మరి 18 అక్షోహిణీల సైన్యం అంటే ఎంతో తెలుసా అండి? కొన్ని కోట్లు. ఓకే, సమూలంగా సర్వనాశనం అయిపోయింది. అటు వర్గాలైనా ఇటు వర్గాలైనా. చివరాఖరికి మిగిలింది ఏంటంటే కొద్ది డజన్ల మంది. ఓకే, అంటే 1 డజన్లు లేదా 2 డజన్లు వాళ్ళే ఆ కురుక్షేత్ర సంగ్రామానికి సాక్షిభూతాలుగా మిగిలిపోయారు. ఓకే, అదే మహాభారతం చెప్తుంది. అలాంటి మహాభారతమే ఏర్పడితే సర్వము నాశనమే, అంతకు మించి జరిగేది లోక కళ్యాణమే. ఓకే, ఏ దానికైనా సిద్ధమే. సిద్ధానికి యుద్ధానికి ఎప్పుడు మేము సిద్ధం. అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ వాళ్ళందరి తరఫున నేను ఒకళ్ళ పుచ్చుకుని చెప్తున్నాను అనుకోద్దండి. అసలు ఆది శంకరాచార్యుల వారు మమ్మల్ని తీర్చిదిద్దింది ఈ యొక్క పర్పస్ గురించే. ఓకే, ఆ విషయంలో లేడీ అఘోరిని నేను సమర్థిస్తాను, నాగ సాధువుల్ని సమర్థిస్తాను, అఘోరాలని సమర్థిస్తాను, ఎక్కడెక్కడ బైరాగుల్ని సమర్థిస్తాను. అలా చూసుకుంటే మేము దరిదాపులో ఒక 10 లక్షల మంది దాకా ఉంటాము ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, ఎక్కడికక్కడ మేము కూడా మొదలు పెట్టాము అంటే అప్పుడు అర్థమవుతుందండి విశ్వరూపం ఎలా ఉంటుందో. కుంభమేళా అంటారు. కుంభమేళానే రక్తంతో, నీటితో కాదు, గంగ నీటితో కాదు. మేము దానికి సిద్ధమే. ఓకే, రైట్ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి అరవింద్ అఘోరా గారితో ఈనాటి ఇంటర్వ్యూ. వారు తలపెట్టబోతున్నటువంటి యజ్ఞానికి సంబంధించి కావచ్చు, భారతదేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ముష్కర్ల దాడులకు సంబంధించి వారు ఇస్తున్నటువంటి వివరణ కావచ్చు, సందేశం కావచ్చు, ఇది వారి మాటలో జరిగినటువంటి ఇంటర్వ్యూ. ఇది మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. చివరాఖరిగా ఒక 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. గురూజీ, హిందూ బంధువులారా, పోలీసు సోదరులారా, అంతకు మించి ముస్లిం సోదరులారా, ఇతర మతస్థులారా, ఎంతో శాంతియుతంగా జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రాయశ్చిత్త మహాయజ్ఞాన్ని అందరూ కలిసి దిగ్విజయంగా పూర్తి చేయండి. ఏది ఏమైనప్పటికీ అహింసలకు పాల్పడకండి. అందరూ రండి,
కలిసి భోజనం చేద్దాం. మీరు దావత్ పెడితే మేము రావట్లే, మేము హోమం చేస్తున్నాంగా. క్రిస్టియన్ సోదరులైనా సరే, ముస్లిం సోదరులైనా సరే, మేము పెట్టేటువంటి అన్న వితరణ అనేటువంటి అన్న ప్రసాదం అనేది ఉందిగా, హాయిగా తినండి, ఎంజాయ్ చేయండి, తప్పలేదండి. ఇది కూడా సహృదయంతో, భారీ హృదయంతోనే నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఇది మత సామరస్యానికి దారి తీస్తుందా, మత మౌఢ్యానికి దారి తీస్తుందా, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ప్రజలు, అంతకు మించి పోలీసు యంత్రాంగం. ఓకే, ఇది నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. హోమాన్ని అద్భుతంగా, ప్రాయశ్చిత్త మహాయజ్ఞాన్ని అద్భుతంగా దిగ్విజయం అయ్యేలాగా అందరూ సహకరించండి. ప్రశాంతంగా శాంతంగా గడుపుదాము. కలిసి జీవిద్దామంటే ప్రశాంతతే ముఖ్యం. యుద్ధం చేద్దామంటే ఎప్పుడు మేము సిద్ధం. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ.